హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహు వ్లాగర్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు బైక్స్ మీద ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. వీడి పేరు వచ్చి గణేష్. ఇది బ్రీడ్ వచ్చేసి గిన్నీ పిక్. నేను పెట్టుకున్న పేరు గణేష్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఇప్పుడు బైక్స్ మీద చాలామంది డాగ్స్ కానీ క్యాట్స్ కానీ చాలా తిప్పుతూ ఉంటారు. అలాగా ఈరోజు ఏంటంటే మనం ఈయన తిప్పి ఈ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఈ రియాక్షన్ చూద్దాం, అలాగే పబ్లిక్ రియాక్షన్ కూడా చూద్దాం. ఇది వీడికి ఫస్ట్ టైం కాదు, ఇది చాలాసార్లు ఇలాగ బైక్ మీద వీడికి ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే ఏ భయం లేదు. ఓకే, స్టార్ట్ చేద్దాం వ్లాగ్. నేనైతే ఇప్పుడు రోడ్డు మీద తీసుకొని వచ్చేసా గణేష్ని. ఇదిగోండి, ఇలా కూర్చుంటాడు సైలెంట్గా. ఇప్పుడు దాకా అయితే పబ్లిక్ క్లియర్ కాబట్టి ఏ రియాక్షన్ అయితే లేదు. చూద్దాం మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి. చిన్నపెట్ట కదా, స్పీడ్గా వెళ్తే ఏంటి భయపడిపోద్ది కదా, ఇది అది అనుకుంటారు. కానీ స్పీడ్గా అయితే వెళ్ళను. వీడికో స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఆ స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఎగిరిపోతాడు. చలో చూద్దాం రియాక్షన్. ఇంకా పబ్లిక్ లేరు కాబట్టి మనకు అట్లా రియాక్షన్ అయితే రాదు. మెయిన్ రోడ్ మీదకి వెళ్దాం, రియాక్షన్స్ వస్తాయి, చూద్దాం. 2 hours later. ఓడి అమ్మా, అయ్యా ఛా, పడిపోయారా, పెద్దవాడు పడిపోయింది. బాగానే వచ్చాము. దెబ్బలైతే ఏం తగలలేదు. గణేష్ కూడా బాధపడుతున్నాడు. ఏం చేస్తాం గణేష్, మరి కొన్నిసార్లు అలాగ అవుతుంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అందుకే స్లోగా వెళ్ళాలి గాయస్. ఎక్కడ స్పీడ్గా వెళ్ళాలో అక్కడ వెళ్ళాలి, సిచ్యువేషన్ బట్టి తీయాలి బండి. లేదు కట్లు కొడతానంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. వితౌట్ ఎక్స్పీరియన్స్ ఎలా కట్లు కొడతారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. ఇలాంటి రోడ్లో కొట్టినా పర్లేదు, అంత స్పీడ్కి వెళ్ళినా పర్లేదు. ముందు సేఫ్టీ చూసుకొని ఎక్స్పీరియన్స్ అయితే వెళ్ళొచ్చు. ఇంకా లేదు గాయస్, మొత్తం మూడ్ అప్సెట్ అయిపోయింది. రిటర్న్ అయిపోతాను నేను, ఇంకా రిటర్న్ అయిపోతున్నాను. రియాక్షన్స్ అని వచ్చాము కానీ మనకే రియాక్షన్ అయిపోయింది. ఏం చేస్తాం, వెళ్ళిపోదాం. ముక్క